హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి సంబంధించి ప్రీమెచ్యూర్ క్లోజర్ చేస్తే, అంటే మనము అమౌంట్ అవసరమయ్యి మధ్యలో ప్రీమెచ్యూర్ క్లోజర్ చేస్తే దానివల్ల మనకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఒకవేళ మనం క్లోజ్ చేస్తే ఎటువంటి పెనాల్టీస్ ఉంటాయి, దీనివల్ల మనకు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, లేదా మనం ఇది క్లోజ్ చేసి ఇంకొక హయ్యర్ రిటర్న్స్ వచ్చే స్కీమ్కి మనం కన్వర్ట్ అవ్వచ్చా, అలా కన్వర్ట్ అయితే మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి, దీనికి సంబంధించి మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, టీడీఎస్ ఎంత కట్ అవుతుంది, నెట్ మనకు 3 months ఎవ్రీ 3 monthsకి వస్తే 3 monthsకి వస్తే మనకు పేమెంట్ అయితే ఇస్తారు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో. అలా ఇచ్చేటప్పుడు మనకు టీడీఎస్ ఎంత కట్ అవుతుంది, ఎంత అమౌంట్ కట్ అవుతుంది, ఇలా క్యాల్కులేషన్స్తో సహా విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో ఏమవుతుందంటే బ్యాంక్ రేట్స్ అయితే తగ్గిపోతున్నాయి, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల మనకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఒక బెస్ట్ స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హై రిటర్న్స్ మనకు 8.2% మనకు వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇచ్చే అన్ని స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో మిగతా వాటితో పోలిస్తే ఇదే ఎక్కువ వడ్డీ రేట్ అని చెప్పుకోవచ్చు. అది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీము, గ్యారంటీ ఉంటుంది, మనకు సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో దీనిలో రిస్క్ తక్కువ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకున్నారో రిటైర్మెంట్ నీడ్స్ కోసం, అటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకుంటే ఎలాంటి పెనాల్టీస్ ఉంటాయి అనేది చూస్తే మనకు యాక్చువల్గా 5 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీమ్ వచ్చేసి 5 years. ఆ తర్వాత మీరు 3 years బ్లాక్లో మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు 5 years కంటే ముందే మీకు అమౌంట్ అవసరమైందనుకోండి డిడక్ట్ చేసుకోవచ్చు. డిడక్ట్ చేసుకోవడానికి ఎటువంటి పెనాల్టీస్ ఉందో చూద్దాం. ఈ ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది 1 year లోపల అయితే మీరు చేసుకోలేరు. స్కీమ్ ఓపెన్ చేసిన 1 year లోపల అయితే చేసుకోలేరు. కాకపోతే 1 year తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇక్కడ 1 year తర్వాత ఒకవేళ 1 year లోపల మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఎటువంటి వడ్డీ ఉండదు. ఏదైతే వడ్డీ ఇచ్చింటారో అదంతా డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఆల్రెడీ 3 monthsకి వస్తే 3 monthsకి వస్తే ఇచ్చింటారు కదా, ఆ ఇచ్చిన వడ్డీ అనేది వెనక్కి తీసేసుకుంటారు. మీరు ఒకవేళ 1 year తర్వాత 2 years లోపల మీరు దీనిలో ప్రీమెచ్యూర్ క్లోజర్ చేస్తే 1.5%, అంటే మీరు ₹1,00,000 పెట్టింటే ₹1,500 అనమాట. ఒకవేళ మీరు 10 లక్షలు పెట్టింటే ₹15,000 డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో మీరు దీనికి ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవాలనుకోండి, 1% డిడక్షన్స్ అనమాట. ₹1,00,000 పెట్టింటే ₹1,000, 10 లక్షలు పెట్టింటే ₹10,000 మీకు డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీనిలో ఎక్స్టెన్షన్ చేసుకునే ఫెసిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా, 3 years అలా 5 years తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెన్షన్ చేసిన టైం పీరియడ్లో ఏమవుతుందంటే 1 year తర్వాత మీరు కావాలంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు, ఎటువంటి డిడక్షన్స్ అయితే ఉండవు. తర్వాత ఈ పెనాల్టీ కండిషన్స్, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే పెనాల్టీ వేస్తారా ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకుంటే అనేది సిచ్యువేషన్లో ఎలా ఉంటుందని చూస్తే, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోయాడు అనుకోండి, మీకు ఎటువంటి పెనాల్టీ అయితే ఉండదు. అప్పటి వరకు ఎంత అయితే వచ్చి ఉంటుందో అంత నామినీకి ఇచ్చేసి వాళ్ళ లీగల్ హెయిర్కి ఇచ్చేసి అకౌంట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ అకౌంట్ను క్లోజ్ చేసి ఇంకొక కొత్త అకౌంట్కి ఓపెన్ చేసుకోవచ్చు హైయర్ రిటర్న్స్ కోసం అని చూస్తే మనము చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకు 5 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అంతకంటే ముందు మీరు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఏంటంటే వడ్డీ రేటు గురించి చూస్తే మనకి ఇప్పుడు ప్రెజెంట్గా 8.2% వడ్డీ ఉంది కదా. ఈ వడ్డీ రేటు మనం ఏ టైంలో అయితే ఈ 8.2% ఉంది కదా, ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేస్తే మన రిమైనింగ్ 5 years టైం పీరియడ్ వరకు ఇదే వడ్డీ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు మనకు 3 monthsకి ఒకసారి ఈ వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తుంటారు. అది పెరగవచ్చు, తగ్గొచ్చు, లేదా అలా కాన్స్టెంట్గా ఉండొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ నెక్స్ట్ 3 months తర్వాత ఈ 8.2 అనేది 8.5 లేదా 9% అయిందనుకోండి, మీరు ఇక్కడ 8.2% దగ్గర మీరు ఓపెన్ చేశారు కాబట్టి మీకు పెరిగిన వడ్డీ రేట్ అనేది వర్తించదు. 8.2% మనకు రిమైనింగ్ 5 years వరకు ఉంటుంది. అంటే వడ్డీ రేట్ అనేది స్థిరంగా ఉంటుంది. అది పెరిగినా తగ్గినా మనకు సంబంధం ఉండదన్నమాట. మనం ఏ టైంలో అయితే ఓపెన్ చేసింటామో అదే వడ్డీ కంటిన్యూ అవుతుంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 8.2% ఉంది అని మనం అకౌంట్ ఓపెన్ చేసింటాము, తర్వాత ఒక 3 months తర్వాత లేదా 1 year తర్వాత మనకు వడ్డీ అనేది 9% అయిందనుకోండి. 9% అయితే అప్పుడు ఏమవుతుంది, మనం ఈ వడ్డీని లాస్ అవుతున్నట్లేదు, 0.8% మనం వడ్డీ లాస్ అవుతున్నట్లే. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఈ అకౌంట్ను క్లోజ్ చేసి ఈ హైయర్ రిటర్న్స్ కోసం కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా అనేది చూస్తే, అదే మనం కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేయాలి అంటే మనకు ప్రీమెచ్యూర్ క్లోజర్ సంబంధించి పెనాల్టీస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 1.5%, 1% అనేసి
సో ఆ పెనాల్టీస్ మీరు భరించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుందో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, మీరు 10 లక్షలు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మీరు 2022లో ఒకవేళ పెట్టింటే అప్పుడు మనకు 7.4% వడ్డీ వచ్చేది. 7.4% వడ్డీ వచ్చింది కాబట్టి మనకు ప్రతి 3 నెలలకోసారి 18,500 వచ్చేది అనమాట. అంటే 2022లో మనకు 7.4% వడ్డీ ఉండింది, అప్పుడు మనకు 18,500 వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్గా మనకు 8.2% ఇస్తున్నారు. అంటే 7.4% నుంచి 8.2%కి మారాలి కాబట్టి సో దీన్ని క్లోజ్ చేసేసుకొని దీనిలోకి కన్వర్ట్ అవ్వడం కరెక్ట్ ఆప్షనా తప్ప ఆప్షనా అనేది మనం ఇక్కడ చూస్తాము. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇప్పుడు మనకి 8.2% అనుకోండి. సో మనం ఏంటంటే పెనాల్టీ కట్టాలి. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయాలి. 7.4% దగ్గర మనం తీసుకున్న అకౌంట్ క్లోజ్ చేయాలి. అకౌంట్ క్లోజ్ చేయాలంటే మనం ఎంత పెనాల్టీ అనుకున్నాం? 1.5% అనుకున్నాం. సో 10 లక్షలు అంటే మనకు 1.5% అంటే 15,000 మీరు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. 15,000 రూపీస్ మీరు పెనాల్టీ కట్టి మీరు అకౌంట్ క్లోజ్ చేసుకొని రిమైనింగ్ మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని 8.2% వడ్డీ కింద వచ్చే స్కీమ్లోకి అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా స్విచ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ 15,000 లాస్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. రిమైనింగ్ 5 ఇయర్స్ మనకు రిమైనింగ్ 5 ఇయర్స్ పీరియడ్లో మనము ఓవరాల్గా చూసుకుంటే ఈ పాత దాంతో పోలిస్తే మనకు కొత్త దాంట్లో ఎక్కువ రిటర్న్సే ఉంటాయి. కాబట్టి ఇలా వడ్డీ రేటు పెరిగినప్పుడు మీరు స్విచ్ చేసుకోవచ్చు. పెనాల్టీని కొంత భరించి దాని అకౌంట్ క్లోజ్ చేసేసుకొని మళ్ళీ మీరు కొత్త అకౌంట్ను అందులోనే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చూద్దాము. అంటే మనం ఇక్కడ ప్రీమియర్ క్లోజర్ చేసుకొని కొత్త అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మనకు కొంచెం ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో ట్యాక్స్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందని చూద్దాం. మనకు ట్యాక్స్ కింద మనకి ఏంటంటే 150,000 రూపాయల వరకు మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అయితే చూపించుకోవచ్చు. సో మనకు 150,000 రూపాయలు మనం ట్యాక్స్ డిడక్షన్స్ చూపించుకోవచ్చు అనేసి మనం ఆల్రెడీ క్లెయిమ్ చేసేసుకొని తర్వాత మనం ప్రీమియర్ క్లోజర్ చేసుకోవాలని అనుకుంటే అటువంటి టైంలో మనం ఏంటంటే ప్రీవియస్గా ఎగ్జామ్ చేసిన అమౌంట్ అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 5 ఇయర్స్ టైం పీరియడ్ కాబట్టి 5 ఇయర్స్ టైం పీరియడ్లో మీరు ఒకసారి యూజ్ చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కింద సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు దీని ట్యాక్స్ బెనిఫిట్ని పొందాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ పెట్టింటారో, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టారనుకోండి. 10 లక్షలు పెట్టినప్పుడు మీరు టోటల్ అమౌంట్ తీసుకోకుండా 150,000 రూపాయలు ఓల్డ్ అకౌంట్లో వదిలేసి రిమైనింగ్ అమౌంట్ విత్డ్రా చేసుకొని దాంతో రిమైనింగ్ అమౌంట్తో కొత్త అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి. ఈ 150,000 రూపాయలకు సంబంధించిన బెనిఫిట్స్ మీరు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ దీని ద్వారా మీరు పొందొచ్చు అనమాట. తర్వాత ఎవరికైతే వడ్డీ అనేది 50,000 కంటే ఎక్కువ వస్తుందో వాళ్ళకు టీడీఎస్ అయితే వర్తిస్తుంది. ఎవరికైతే 50,000 రూపాయల కంటే తక్కువ వస్తుందో వాళ్ళు ఫామ్ 15G కానీ 15H కానీ ఇచ్చి మీరు టీడీఎస్ వర్తించకుండా చేసుకోవచ్చు. మనం ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి నెక్స్ట్ క్యాల్కులేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. మనం చెప్పుకున్నాం 5 ఇయర్స్ టైం పీరియడ్ అని. మనకు 8.2% వడ్డీ రేటు. ప్రతి 3 నెలలకు ఒకసారి మనకు 1,026 రూపాయలు అయితే వస్తుంది. ఇలా టోటల్గా మనకు 5 ఇయర్స్కి మనకు వచ్చిన వడ్డీ వచ్చేసి 20,525. సో మెచ్యూర్డ్ అమౌంట్ మనకి ఇక్కడ మెచ్యూర్డ్ అమౌంట్ అంటూ పర్టికులర్గా సపరేట్గా ఏమి ఉండదు. ఎందుకంటే మనకు 3 మంత్స్కి ఒకసారి అమౌంట్ ఇచ్చేస్తుంటారు కాబట్టి రిమైనింగ్ మన అమౌంట్ 50,000 ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకు బ్యాక్ ఇచ్చేస్తారు. ఈ వడ్డీ అంతా కలుపుకుంటే మనకు లాభం ఎంత అని చూస్తే 50,000 + 20,000 70,000 అనమాట. ఒకవేళ మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 5 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్కి మనకు ఇక్కడ 8.2% వడ్డీ మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి 2,050 రూపాయలు ఇస్తారు. మనకు టోటల్గా మనకు వచ్చిన లాభం ఎంత అని చూస్తే 41,000 అనమాట. సో 1,00,000 + 41 టోటల్గా 1,41,000 అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్ 8.2% వడ్డీ మనకు 10,000 ప్రతి 3 నెలలకు ఒకసారి 10,250 వస్తుంది. ఇక్కడ చూడండి మనకు 10% టీడీఎస్ అయితే ఉంటుంది. సో ఆ టీడీఎస్ అనేది 50,000 దాటితే అనమాట. సో ఇక్కడ ప్రతి 3 నెలలకు వస్తారంటే 4 సార్లు వస్తుంది. 40,000 చిల్లర వస్తుంది అనమాట. సో ఇక్కడ కాబట్టి ఇక్కడి వరకు మనకు టీడీఎస్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత నుంచి మనకు టీడీఎస్ అంటే 5 lakhs లోపల అయితే మనకు ఎటువంటి టీడీఎస్ డిడక్షన్స్ ఉండవు. తర్వాత నుంచి టీడీఎస్ కట్టింగ్స్ ఉంటాయి. ఆ టీడీఎస్ నుంచి మీరు తప్పించుకోవాలి అంటే టీడీఎస్ నుంచి మీరు బయటికి రావాలంటే ఫామ్ 15G కానీ 15H కానీ ఇచ్చి మాకు ఎటువంటి ఇతర ఆదాయాలు లేవు అనేసి మనం చూపిస్తే దాని నుంచి కూడా మనం డిడక్షన్స్ అయితే తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి 10,250 ఇస్తే సో టోటల్గా మనకు వచ్చిన గెయిన్ చూస్తే 2,05,000 అనమాట. సో 5 lakhs ప్లస్ మనకు 2 lakhs గెయిన్. నెక్స్ట్ ఒకవేళ మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి. 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి 8.2% వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి 20,500 వస్తుంది. 20,500 సో ఇక్కడ 10% టీడీఎస్ పోతుంది కాబట్టి 22,050 రూపాయలు అయితే కట్టింగ్స్ పోతాయి. రిమైనింగ్ అమౌంట్ మనకి చేతికి వస్తుంది. సో టోటల్గా మనకు 3,69,000 అనమాట.
10 లక్షలు ప్లస్ 3,69,000. ఒకవేళ మీరు 15 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే దీనిలో 8.2% వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి 30,750 వస్తుంది. దీనిలో మనకు 3,075 రూపాయలు 10% డిడక్షన్స్ అవుతాయి. కటింగ్స్ పోయి తర్వాత మనకు 5,53,500 అనమాట. టోటల్గా మనకు 5 ఇయర్స్కి వచ్చిన గెయిన్ అనమాట ఇది. సో టోటల్గా తర్వాత మీరు కట్టిన 15 లక్షలు ఏవైతే ఉందో అది రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక్కడ మనకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 30 లక్షల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో 30 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి 8.2% వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు 61,500 అనమాట. కటింగ్స్ పోను TDS 10% డిడక్షన్ అయిన తర్వాత మనకు 61,500 అయితే అమౌంట్ వస్తుంది. సో టోటల్గా మనకు దీనిపైన వచ్చిన వడ్డీ మనకు ఎంత లాభం వస్తుందంటే 12,30,000 అనమాట. సో టోటల్గా మనకు మెచ్యూరిటీ అమౌంట్ అంటే 30 లక్షలు ప్లస్ 12 లక్షలు టోటల్గా 42 lakhs అనమాట. సో ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అనే దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.